సమావేశానికి డిసిసి ఆఫీస్కి రావడం, అందులో భాగంగా మా మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు పెద్దలు సాలజ్నాథ్ గారు మా ఆఫీస్కి రావడం, అట్లనే మాజీ డిసిసి ప్రెసిడెంట్ బాబురావు గారు, ఐఎన్టీసీ ప్రెసిడెంట్ రత్న గారు, నవీద్ గారు, అనంతరత్న గారు, ప్రమీల గారు, అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారం తెలియజేసుకుంటూ సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ఏవేవి హామీలు ఇచ్చారు, ఎంతవరకు ఇవి ఇంప్లిమెంట్ అయినాయి, మరి ముఖ్యంగా కర్నూలు జిల్లా రాయలసీమ ప్రాంతం ఏ విధంగా వెనకబడి నుంచి ఆ రోజు వీళ్ళు కలుగుల్ని మాటలు చెప్పి కూటమి ప్రభుత్వం మన రాయలసీమ ప్రజలను నమ్మించి వాళ్ళు ఈ రోజు కూడా ఈ రాయలసీమకు ఏమి చేయకోకుండా మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాకు ఇక్కడి నుంచి ఆఫీసులు తరలించడమే ఒక కార్యక్రమమే పెట్టుకోవడం, అది మాకు చాలా ఇబ్బందిగా బాధ కలిగించే విషయం. దయచేసి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే మా విజ్ఞప్తి, మీరు ఏవేవి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులు తరలించాలని మీరు అనుకుంటున్నారో దయచేసి ఇక్కడే పెట్టవలసిందిగా మా కర్నూలు కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కర్నూలు జిల్లాలో సాగునీటి, త్రాగునీటి సమస్య ఆ రోజు మీరు పాదయాత్రలు అయితేనేమి, లేకపోతే మీరు ప్రచారంలో భాగంగా మీరు ఏం మాట్లాడినా కూడా దయచేసి మీరు దాన్ని కంప్లీట్ చేయవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగా మా పెద్దలు, మా మాజీ పిసిసి అధ్యక్షులు వారు కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయి అంటే మేము వస్తాం, మేము మాట్లాడతాం, అన్నీ పరిష్కరించుకుందాం అని చెప్పి చెప్పడంలో భాగంగా ఈరోజు డిసిసి ఆహ్వానం మేరకు మా పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని మన మాజీ డిసిసి అధ్యక్షులు బాబురావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము.